తెలంగాణలోని సిద్దిపేట మెదక్ రోడ్డులో వెలిసిన కోటిలింగాల క్షేత్రం ఎంతో విశిష్టమైంది. శివుడే స్వయంగా ఇక్కడ గుడి కట్టమని ఆజ్ఞాపించడంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. భక్తుల్ని కాపాడేందుకు ఆ మహాదేవుడే ఎంచుకున్న విశిష్టమైన దివ్యధామం ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన లింగంతో పాటు 1,60,00,000 శివలింగాలు ఉండటం విశేషం. ఎచ్చట చూసినా లింగములే అంటూ భక్తులు తన్మయత్వంతో ఆ శివలింగాల్ని స్వయంగా పూజిస్తూ ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుతున్నారు. సాక్షాత్తు శివుడే ఓ భక్తుడికి కలలో కనిపించి భక్తులను అనుగ్రహించటానికి ఇక్కడ వెలుస్తున్నానని, తనకు ఆలయాన్ని నిర్మించమని కోరడంతో నిర్మితమైన మహిమాన్వితమైన ఆలయమే ఈ మహాపార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయం. 100 సంవత్సరాల క్రితం సిద్దిపేటలోని ఓ భక్తుడికి శివుడు తనకు గుడి నిర్మాణం చెయ్యమని చెప్పడంతో వందలాది మందిని సమీకరించిన భక్తుడు వారితో 35 గజాల బావిని తీసి 1,60,00,000 మట్టి లింగాలను ఆ బావిలో పోసి వాటిపైన లింగాలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిందే ఈ మహిమాన్విత ఉమాపార్థివ కోటిలింగేశ్వర క్షేత్రం. ఈ గ్రామం పేరు సిద్దిపేట. ఈ సిద్దిపేటలో శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. చాలా భగవంతుడు కృపతో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు ఎలా వచ్చిందంటే, ఈ స్థలము ఒకప్పుడు పెద్ద అడవి. ఈ అడవి మార్గంలో యతివర మధురానంద స్వామి బస్వ కళ్యాణ్ పీఠాధిపతి ఆయన ఇక్కడికి వలసకొచ్చినప్పుడు ఈ ఉన్నటువంటి అడవి భాగంలో ఒక భాగంలో కొద్దిగా గుడిసె వేసుకొని ఆయన నిద్రపోతున్న సమయంలో ఆయనకు పార్వతీ పరమేశ్వరుడు కలలో కనబడి ఈ స్థలంలో నీవు గుడి కట్టాలని చెప్పి ఆ స్వామివారికి ఆ భగవంతుడు చెప్పాడు. చెప్పినటువంటి మాటలు విన్నటువంటి స్వామివారు తెల్లవారుజామున లేచి ఈ కథంతా కూడా ఈ జాగా ఉన్నటువంటి పెద్దవారిని పిలిపించారు, మహాపండితులందరినీ కూడా పిలిపించారు. కాబట్టి నాకు ఇటువంటి కళ వచ్చింది, ఈ కళలో ఇలాంటి గుడి కట్టాలి అని చెప్పి నాకు వచ్చింది, కాబట్టి ఎలాంటి గుడి కడితే బాగుంటుంది అని చెప్పి ఆ పెద్దవారైనటువంటి పండితులను అందరికీ కూడా విచారం చేసుకోగా, ఇదంతా కలియుగం కాబట్టి ఈ కలియుగంలో పార్థివ లింగానికే పూజ చేయడం విశేషం కాబట్టి పార్థివం అంటే మట్టితో తయారు చేసినటువంటి ఈ 1,60,00,000 లింగాలన్నీ కూడా ఈ పెద్ద లింగం కనబడుతున్నటువంటి పెద్ద లింగం కింద పోసి దాని లోపల ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాంటి ఈ లింగం కింద ఉండేటువంటి లింగాలన్నీ కూడా 1,60,00,000 లింగాలు ఉన్నాయి. ఈ లింగం కిందనే మనం 1,60,00,000 లింగాలను కూడా చూడవచ్చు. పైన ప్రతిష్ఠ చేసినటువంటి లింగమే కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఓం నమః శివాయ అంటూ భక్తులు ఆర్తిగా అర్థిస్తూ ఆ స్వామిని స్వయంగా అభిషేకించుకునే అద్భుత ఆలయం ఇది. సిద్దిపేట జిల్లా కేంద్రం మెదక్ రోడ్ సమీపంలో ఉమాపార్వతీ కోటిలింగాల ఆలయం ఉంది. ఎంతో పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం. శివుడికి ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతున్న విశేష పర్వదినాలలో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి రుద్రాభిషేకం, ప్రదోషకాలం పూజలు నిర్వహిస్తారు. కోటిలింగాల క్షేత్రం విశిష్టమైంది. ఇక్కడ ఉన్న ప్రధాన లింగంతో పాటు కోటిలింగాలను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఆలయంలో శివుడికి ఆరుద్ర నక్షత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలలో పాల్గొంటే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. ఈ నక్షత్ర సమయంలో జరిగే ప్రదోషకాల పూజలు, మహారుద్రాభిషేకాలు ఎంతో విశిష్టమైనవి. అలాగే పౌర్ణమి నక్షత్రం సంభవించిన రోజు సైతం ప్రత్యేక పూజలు మిన్నంటుతాయి. ఆ రోజుల్లో శివుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.
సిద్దిపేటలోని కోటిలింగాల క్షేత్రంలో శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో విశిష్ట పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాస, శ్రావణ మాస సోమవారాల్లో విశేష అభిషేకాలు, హారతులు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంలోని శివలింగాలతో పాటు కోటి లింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సోమవారం కూడా ఈ గుడికి వస్తాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ పరంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఈ గుడి ప్రత్యేకత ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మాకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ గుడి బాగా అందరికీ ఇష్టమైన గుడి. ఇక్కడ సిద్దిపేట పట్టణంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కోటిలింగాల గుడి అనేది లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇతర దేశాల నుంచి కూడా కొందరు బయటకు వెళ్ళొచ్చి కూడా గుడి ప్రత్యేక దర్శనం చేసుకొని వెళ్తారు. గుడి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు. ప్రతి శివరాత్రి కానీ, ఏకాదశి కానీ చాలా మంది పబ్లిక్ అంటే ఇక అప్పుడు ఏమంటారు ఇసుకపోతే రాళ్ళంత పబ్లిక్ అట్లా వస్తారు. గుడి చాలా ప్రత్యేకమైన గుడి. కోటిలింగాల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. శివరాత్రి వచ్చిందంటే పాలక మండలి, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివరాత్రి రోజున ఉదయం 4 గంటలకు మొదలుకొని సాయంత్రం వరకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడుతుంది. 5 రోజుల ముందు నుంచి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తారు. అర్చనలు, అభిషేకాలు చేసుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కార్తీక మాసంలో 1 రోజుల పాటు సాయంత్రం సమయంలో ప్రదోషకాల పూజలు జరుగుతాయి. అలాగే సాయంత్రం వేళ కార్తీక మాసంలో ఆలయ సమక్షంలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. కార్తీక దీపాల వెలుగులు ఈ ఆలయం ధగధగలాడుతూ మెరిసిపోతుంది. ఈ యొక్క గుడి స్థాపన నుండి ఇక్కడ ఉండబడినటువంటి స్వామివారి మదనానంద స్వామివారి ఆశీస్సులతో నేను ఇక్కడ ఉన్నాను. ఆ వారి యొక్క పుణ్యక్షేత్రం ఎట్లా వెలిచింది అంటే ఆ స్వామి మదనానంద స్వామివారు బస్వ కళ్యాణ్లో వారి గురుస్థానం. ఆ యొక్క బస్వ కళ్యాణ్ నుండి ఈ స్వామివారు టేకుమాలి, వారి ప్రాపరు టేకుమాలు గ్రామం. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ప్రతి ఒక్క జనులతోని కోటిలింగేశ్వర స్వామి ఈ యొక్క పార్థివ లింగాలను తయారు చేయించి ఆ పార్థివ లింగాలు ఆ యొక్క లోపల ఉన్నటువంటి శివుని కింద 35 గజాల లోతు బావి తవ్వించి ఆ బావి లోపల ఆ పార్థివ లింగాలు పోయించి యంత్రం పెట్టి యంత్రం వేయించి ఈశ్వరుని ప్రతిష్టాపన చేశారు. ఈ విశిష్ట ఆలయాన్ని దర్శించుకోవడానికి తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సిద్దిపేటలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటం ఎంతో సులభం. సిద్దిపేట బస్టాండ్ కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్దిపేట నుంచి మెదక్ వెళ్లే దారిలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో, మెదక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. మరో దివ్యధామం కార్యక్రమంలో మరో మహిమాన్విత క్షేత్ర మహిమల్ని వీక్షిద్దాం. నమస్తే.